हो जाता है, बस चलेगा हमको। बटर बन वेसुकुని అందులోకి ఇట్లా బటర్ వేసి క్యారెట్ పన్నీర్ తీసుకున్నాను. ఎంత దీని అది ఇది ఒకటే కదా, అది వేరే ఇది వేరే, ఒకటే చాలు పట్టు. హాయ్ హలో అండి, ఎట్లా బాగున్నాం? మేమైతే చాలా బాగున్నామండి. నేనైతే ఈరోజు అయితే సూపర్ మార్కెట్కి వెళ్ళి సామాన్లు అయితే తీసుకొచ్చినండి. సరుకు మొత్తము 2 నెలలకు సరిపడా సరుకు అయితే తీసుకొచ్చిన. ఇంకా మళ్ళీ ఇవ్వకుండా ఏమేమి తెచ్చినానో చూపించే ముందు ప్లీజ్ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, సరేనా? బిల్లు ఎంత అయిందో లాస్ట్లో చూపిస్తాను. పిల్లలకైతే బిస్కెట్స్ అండి, ఇది పల్లి పట్టి, జామ్ తీసుకొచ్చిన పిల్లలకి. ఇదేమో సోయాబీన్స్ అండి, మిల్ మేకర్. సోయాబీన్ అంటే మిల్ మేకర్. ఇవేమో పెసలు. నేను మొత్తం మొలకల కర్రీ చేస్తా కదా, అన్ని మిక్స్ మొలకలు, అందుకని పెసలు తీసుకొచ్చిన. శనగలు, ధనియాలండి. నేను మసాలా అయితే ధనియాల పొడి, ధనియాలు వేయించి మసాలా వేసి పడుతుంటాను కాబట్టి రాజ్మా, కాఫీ పౌడర్ అండి, బిర్యానీ మసాలా, పులిహోర చేయడానికి మసాలా, అది పులిహోరది మొత్తం, లవంగాలు, జీలకర్ర, చాయ్ జీరా, పన్నీర్ అండి, పన్నీర్, మినప్పప్పు కేజీ, ఇంకా గరం మసాలా, పుట్నాలు, మిరియాలు, ధూపం, దేవుని దగ్గర ధూపం వేయడానికి ఇదైతే, ఆయిల్ బాటిల్, ఇది కూడా అగరబత్తీలే, ఇది అగరబత్తీలే. పిల్లలకైతే మ్యాగీ అండి,
ప్యాకెట్ తీసుకొచ్చిన, మ్యాగీ ప్యాకెట్. ఇవి అగరబత్తీలే, దేవుని కాడ కొత్తులు. పిల్లలకైతే నూడిల్స్ అవి ఇవి చేసుకుంటారు కదా, దానికైతే ఇది మసాలా ఘాటు ఘాటు ఉంటుంది. రెడ్ చిల్లీది తీసుకొచ్చిన. ఇది అయితే అనాస పువ్వు. నూడిల్స్ ప్యాకెట్స్ అండి. బటర్ అండి, ఇది అమూల్ బటర్. ఫ్రిడ్జ్లో పెట్టాలి. 2 ప్యాకెట్స్ తీసుకొచ్చినామండి. మిల్ మేకర్ కూడా. పసుపు, 2 రెడ్ రేబల్ అయితే డాబర్ రెడ్ పేస్ట్ పిల్లలకైతే పెన్సిల్. డ్రై ఫ్రూట్స్ ప్యాకెట్స్ అండి, 2 తీసుకొచ్చిన డ్రై ఫ్రూట్స్. అమౌంట్ సామాన్ దోమడానికి, గిన్నెలు దోమడానికి అయితే సబ్బులు అండి, 100% సబ్బులు. ఇంకా ఇదైతే బాడీ లోషన్. ఇది కొబ్బరి పొడి ప్యాకెట్. ఒకటైతే కొబ్బరి పొడి ప్యాకెట్ తీసుకొచ్చిన, కొన్నేమో కుడుకలు తెచ్చిన. ఇదైతే పతంజలి అలోవెరా జెల్. చక్కెర, షుగర్. ఇదైతే నేను ఇంకా ఒకటైతే తీసుకొచ్చిన అండి. 500 పడింది. ఇది కూడా షుగర్ ప్యాకెటే. ఇది షుగరే. ఇది కూడా షుగర్ ప్యాకెట్. అయితే మేము సరుకులు ఎక్కువ కొన్నందుకు, బిల్లు ఎక్కువైనందుకు ఈ ప్యాకెట్స్ అయితే ఫ్రీ ఇచ్చిండ్రు. పిల్లలకు చాక్లెట్స్, బిస్కెట్ ప్యాకెట్ అండి. ఇది పెసరపప్పు. ఇడ్లీ రవ్వ. పన్నీర్ తీసుకొచ్చిన కాబట్టి దాంట్లోకి పచ్చి బఠానీ కూడా తీసుకొచ్చినండి. కాంబినేషన్ బాగుంటుంది. పారాషూట్ కొబ్బరి నూనె. ఓట్స్ అండి, అటుకులు. పిన్నాయి, హనీ అండి, హనీ బాటిల్ డాబర్. మా ఆయన అయితే స్ప్రే తెచ్చుకుంటూ. పర్సు కూడా కొనుక్కొచ్చినాము అనుకున్నారు, కాదు నాది. ఇంకా గోధుమలు మేమైతే ఇంకా ఇట్లా ఎప్పుడు ఆశీర్వాద్ చపాతి హాట్ అది తెచ్చుకుంటుండే. ఈరోజు అయితే చూద్దాం, అట్లనే గిన్నెకి వేయించుకొని చూద్దామని చెప్పి అయితే గోధుమలు తెచ్చుకున్నాము. మిక్సీకి గిన్నెకి వేయించుకుంటాము. ఇదైతే మా ఆయన తీసుకుంటే ప్యాకెట్. బిర్యానీ ఆకు, సంతూర్ సబ్బులు అండి, సోసులు, పాల్వేజీ బిస్కెట్, మ్యాగీ అండి, చిప్పి మ్యాగీ. రస్క్, పెద్ద ఇలాచి మసాలా, పెద్ద ఇలాచి. ఇదేమో సర్పు అండి, కందిపప్పు. ఇవి సబ్బులు పెద్దవి చిన్నవి తీసుకొచ్చిన. ఇంకా ఇవైతే బయట యూజ్ చేసుకోవడానికి సాల్ట్, ప్యాకెట్స్ ఏమో సన్నుప్పు, ఒక ప్యాకెట్ దొడ్డుప్పు తీసుకుంటే
ఒక ప్యాకెట్ అయితే ఒక ప్యాకెట్ ఇది సబ్బులు అయితే. ఇదేమో సర్ఫ్ ఎక్సెల్, ఇదేమో రిమోట్. హైదరాబాద్ దొడ్డుది దొడ్డులో పల్లీలు. ఇది కూడా సరిపోయి. ఇవి కొబ్బరి కుక్కలు అయితే పీసులు కట్ చేసుకొని మిక్సీ వేసుకొని మనం కూరలలో వేసుకుంటే పొడి కన్నా ఇది టేస్ట్ బాగుంటుందండి. ఇంగువ సాంబార్లకు, దాంట్లోకి పులిహోరలకు దాంట్లోకి వేసుకుంటే బాగుంటుంది. అయితే ఇంకోటి ప్యాకెట్ ఇది పాప్కార్న్ ప్యాకెట్, పాప్కార్న్ ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చిన. ఇంకొకటి సామాన్ వేరబడేది 2 ప్యాకెట్స్ తీసుకొచ్చిన. 2 ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చిన పాప్కార్న్. బిల్లు ఎంత అనిపిస్తున్నాను. బిల్లు అయితే ఇలా 330 రూపాయల బిల్లు అయితే లాస్ట్లా. ఇగో ఇక్కడ, ఇగో బిల్లు ఇక్కడ. బిల్లు అయితే ఇంత. సరుకులు అంటే ఇట్లా ఉంటుంది. మా ఇంకా పిల్లలకి చెప్పులు కూడా తీసుకొచ్చిన. తీసుకురా.